అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయ దురంధరుడు 42 ఏళ్ళు అనుకున్నటువంటి ఒక మాజీ మంత్రితో ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుండి జిల్లా పార్టీ సర్పంచ్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా ఈసారి బరిలో దిగుతున్నారు. గుండ కుటుంబం గెలుపుకి కీలక రోల్ పోషిస్తూ ఈరోజు ఆ పదవి గొండు ఇంటికి చేరడం జరిగింది. గొండు శంకర్ ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఉంటుందో ఇదంతా కూడా సెటిలర్స్, అంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, పాతకాలం నాటి బంధాలు ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఓటర్లను డిసైడ్ చేసే ఫ్యాక్ట్ మాత్రం ఎవరికీ తెలిసే పరిస్థితి లేదు. అటువంటి నాడి తెలియని నియోజకవర్గం నుండి ఈరోజు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శంకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈరోజు 42 ఏళ్ళ అనంతరం గుండ దంపతుల ఇంటి నుంచి ఈరోజు గుండు శంకర్ ఇంటికి వచ్చింది. 42 ఏళ్ల పాటు వారి గెలుపుకి దోహదపడిన తండ్రి కొడుకులు ఎదురు ఈరోజు మీకు ఈ పదవి వచ్చింది. చూస్తే కనుక ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఏదైతే కలగూర కంపుగా ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సెటిలర్స్ ఎక్కువ, ఎవరు కూడా ఓటర్లు ఎవరని కూడా తెలిసే పరిస్థితి లేదు. ఎలా సాగుతుంది ప్రచారం? ఈ ప్రచారంలో మీ గెలుపు ఏ అంశాలు దోహదపడుతుంది? సెటిలర్స్ అవనియండి, ఎవరు అవనియండి, కలగూర కంప అవ్వండి, ఏదవనండి, ఓటర్ అనేవాడు ఒక మనిషి. ఆయనకంటూ ఒక ఆలోచన విధానం ఉంది. సో ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఆలోచన విధానం రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉందో శ్రీకాకుళంలో కూడా అలాగే ఉంది. అందరి తాలూకా ఒకటే ఎజెండా జెండా కూటమి అభ్యర్థిని గెలిపించి ఇక్కడ తెలుగుదేశం తరపున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి కూటమి తరపున అసెంబ్లీకి పంపించడమే అందరి ఎజెండా. రాజకీయ చతురతలో ఆయనకి మించిన వారు లేరు. అటువంటి వ్యక్తి ఈరోజు మీ ప్రత్యర్థి. ఆ ప్రత్యర్థికి అండగా ఒక పెద్ద కుటుంబం ఇక్కడ, అంటే తల్లో 4 వరం అని పేరు చెప్తే తెలియని వారు లేరు. అటువంటి ఒక పెద్ద కుటుంబం ఈరోజు మీతో అండగా ఉండడం ఏ విధంగా మీరు 100% చాలా ఆనందంగా ఉంది. అంటే లైక్ మైండెడ్ పీపుల్స్ అందరూ ఒక దగ్గరికి చేరుతారు అనడానికి అది ఆ దేవుడే అలా కల్పిస్తారు. నిజంగా ఆ ఫ్యామిలీ రావడం నిజంగా వాల్యూ యాడెడ్. మాకు చాలా ఆనందంగా ఉంది. రోజు అమ్మ ఎంత ఎండలో కూడా జయంతి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మాతో వచ్చి తిరుగుతున్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రూరల్కే శంకర్ పరిమితం, అర్బన్కి శంకర్ పరిచయం లేని నేపథ్యంలో ఇప్పుడిప్పుడే శంకర్ అంటే ఎవరు అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఈరోజు 2 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో పాగా వేసినటువంటి అటువంటి రాజకీయ దురంధరుడికి ఈరోజు కొత్తగా పార్టీలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన అనుభవంకి మీకున్నటువంటి పరిచయాలకి ఎలాంటి అంటే వ్యత్యాసం ఉంది? ఇప్పుడిప్పుడే శంకర్ తెలియలేదండి, అప్పుడే తెలిసిపోయింది. తెలిసినందువల్లే నాకు టికెట్ ఇచ్చారు. ప్రజలందరూ గుర్తించారు. తెలిసిందే IVRSలో మోర్ దాన్ 80% ఓట్ షేరింగ్ నాకు పడినందువల్లే చంద్రబాబు నాయుడు గారి మాట ఇచ్చిన ప్రకారం పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి ఇస్తానన్నారు. ప్రజల్లో నిత్యం ఎవరు కలిగి తిరిగి ప్రజల మన్నలను పొంది ప్రజల నుండి సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి 7 సార్లు IVRS సర్వే చేసి ఆయన తీసుకోబడ్డాడు. ఇప్పుడు గెలుస్తాను, మెజారిటీ ఎంత అని ఇప్పుడిప్పుడే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. నేను తెలియడం అప్పుడెప్పుడో జరిగిపోయింది. ఇంకా రాజకీయ దురంధరుడా, లేకపోతే మేధావే, అపర భగీరథుడా, అపర మేధావే, లేకపోతే అది కాదు. ఇక్కడ వీటన్నిటికి మించిన సమర్థత అనేది ముఖ్యం. ఆ సమర్థత నాకు పుష్కలంగా ఉంది. సమర్థత ఆయనకు ఉండుంటే, అందుకే చాలా మంది ఇప్పుడు శంకర్ని హక్కును చేర్చుకుంటున్నారా? డెఫినెట్లీ నిజంగా సమర్థత ఉండుంటే 5 సంవత్సరాల్లో ఎలక్షన్ ఎందుకు మున్సిపల్ ఎలక్షన్ పెట్టట్లేదు? ఈ రోజు కూడా రోడ్డు మీదకి వెళ్ళాను. నిన్న ఒకరు చెయ్యి రీపోయింది. మొన్న పొట్టలో పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయారు. కనీసం గోతులు కూడా ఎందుకు రైల్వే స్టేషన్లో పోడ్చట్లేదు? దురంధరుడైతే ఎందుకు చేయట్లేదు? ఈ స్టేడియంలో 2 అన్నదమ్ములు ఈవెంట్ చేసి పాలాభిషేకం చేశారు, 12 కోట్లు వచ్చిందని. మరి ఎందుకు స్టేడియం పూర్తి చేయలేదు? చిన్న పిల్లలు అక్కడ ఆడుతుంటే మట్టిలో నిన్న ఏడుపు వచ్చింది. స్టేడియంకి వెళ్ళాను. ఈరోజు రోడ్డుకి వెళ్ళాను. ఒక ఆటో అతను ఆపేసి, ఒక ముసలాయన ఆటో రన్ చేస్తూ నా చెయ్యిలు పోయాయి బాబు, నాకు ఏటి బాధలు, మాకు ఏటి నరకం, ఎప్పుడు చేస్తారంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసి వచ్చి 4 రోజుల్లో పాటోలు ఫ్రీ రోడ్డుగా చేస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చాను. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అడుగడుగున అవాంతరాలు అతిక్రమించి తుది జాబితాలో శంకర్కి టికెట్ రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఎవరైతే ఆశీర్వదించాలో వారు పెడమకం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా
చివరి అంకంలో వారి ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయి. ఈరోజు కూడా చాలామంది వారికి సంబంధించిన వర్గీయులు ఈరోజు ఆయన చెంతకు చేరుతున్నారు. ఆ విషయంలో మీకేమైనా లోవింతలు ఏమైనా ఎదురయ్యే పరిస్థితి ఉందా? పెడమోహం ఎవరు పెట్టలేదండి. మేమందరం ఒకే కుటుంబం, ఒకే పార్టీ, ఒకే జెండా, అందరూ సహకరిస్తున్నారు. కాకపోతే అమ్మ లక్ష్మీదేవి గారు, అప్పల సుబ్బారావు గారు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడం అన్నారు, కానీ తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కోపంగా ఆయన చాలా మంది ఆ కేడర్ అంతా కూడా వైసీపీలో చాలా మంది ఎవరు లేరు, ఎవరు జాయిన్ అవ్వలేదు. అసలు తెలుగుదేశం లీడర్స్ ఎవరు చేరలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే, ఎవరు వెళ్ళలేదు. ఇంకా మాకు చాలా మంది వచ్చారు. రాష్ట్ర బీసీ వైసీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి కలగ శ్రీనివాసరావు మా దగ్గరికి వచ్చారు. అనంతకాలంలో మిమ్మల్ని ఎందుకు అంత ఆకర్షితులయ్యారు? వాళ్ళందరూ కూడా ఇంత తక్కువ టైంలో వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు అట్రాక్ట్? ఎవరు ఆకర్షితులు? వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఎవరైతే అభిమానిస్తున్నారు వాళ్ళందరూ ఈ ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన, ఇక్కడ ఉన్న మంత్రి అసమర్థత, తర్వాత ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన, ఇవన్నీ కలగలిపి నా తాలూకా గత 3 సంవత్సరాల ఈ ప్రభుత్వ వ్యతిరేక పాలన మీద పోరాట పటిమ, అలాగే నేను చేస్తున్న సేవలు, నేను పెడుతున్న అన్నా క్యాంటీను, నా అంకిత భావము, నా క్రమశిక్షణ, నా కష్టపడే తత్వము, నా నిజాయితీ, ఇవన్నీ కనిపెట్టి నాతో ఫాలో అవుతూ ఇదొక ఎత్తు అయితే, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగు చేసుకోవాలి, మా భవిష్యత్తులు కూడా బాగు చేసుకోవాలి, మనందరి భవిష్యత్తులు బాగు చేసుకోవాలి. దీనికి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వల్ల ఈ కూటమి ద్వారా అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న ద్వారా అవుతుంది అని కూడా అందరూ ఆకర్షితులై రావడం జరుగుతుంది. టికెట్ వచ్చినటువంటి గొడ్డు శంకర్ మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గంలో గెలుపు ఖాయం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇతర పార్టీ నుండి చేరి ఈరోజు ఆయన గెలిపించుకోవాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే గత చరిత్ర, ఒక స్టేడియం కావచ్చు, శ్రీకాకుళం ఆంధ్రస్ రోడ్డు కావచ్చు, ఇవన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి సిట్టింగ్ మంత్రి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తన కనుక అధికారంలోకి వస్తే ఏ సమస్యలతో కొట్టుమాట్లాడుతున్నట్టు శ్రీకాకుళం ప్రజలు మాత్రం మెరుగైనటువంటి సేవలు అందించి ఈరోజు తనదైన శైలిలో అభివృద్ధికి దోహదపడతాను. ఏదైతే ఈ శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి అందవరపు వరం, ఆయన పేరు విన్నవారు లేరు, ఆయన తెలియని వారు, ఆ కుటుంబం మొత్తం తనకు అండగా నిలవడం మాత్రం ఈరోజు తన గెలుపు నల్లేరు మీద నడకని శంకర్ సంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలేతున్న శంకర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టి శ్రీకాకుళం పట్టణ వాసుల వేతనం తీరుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.